శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు వేరువేరుగా నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పట్టు వస్త్రాలు అందజేసి సత్కరించారు. పండితులు ఆశీర్వచనం అందజేశారు. తన పుట్టినరోజు కావడంతో స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. రాముని ఎంత సుపరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి. అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని, అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో 2047 విజన్ ప్రకారం కానీ P4 విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుని రావడం జరిగింది. అద్భుతంగా జరిగింది. శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.